ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. పరమాత్మ అంటున్నారు, మీరు నా ప్రేమలో ఎప్పుడైతే లీనమైపోతారో మీకు అన్నీ సహజంగానే జరిగిపోతాయి. ఏది కష్టం అనిపించదు. శ్రమ నుంచి కూడా విముక్తి అయిపోతారు అని అంటున్నారు పరమాత్మ. అంటే భగవంతుడితో ప్రేమని పెంచుకోవడం, అంటే ప్రీతి పెంచుకోవడం, స్నేహం పెంచుకుంటే ఇవన్నీ మీకు సహజంగా అయిపోతాయి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అనేక జన్మల అనేక రకాలుగా శ్రమ చేసి అలసిపోయిన ఆత్మలుగా ఉన్నారు. రకరకాల బంధనాలలో బందీ అయిన ఆత్మలు కనుక శ్రమ చేస్తూ ఉన్నారు. అందువలన ఆ శ్రమ నుండి ముక్తులయ్యేటందుకు బాబ్దాదా సహజ విధిని అనగా స్నేహశక్తిని పిల్లలందరికీ వరదానంగా ఇస్తున్నారు. మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది సమయాన్ని స్మృతి చేసుకోండి. జన్మతోని స్నేహశక్తి అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. స్నేహం యొక్క అనుభూతి కోసం శ్రమించారా? శ్రమ చేయవలసి వచ్చిందా? సహజంగా అనుభవం చేసుకున్నారు కదా. కనుక ఈ ఆది జన్మ యొక్క అనుభూతియే వరదానం. ప్రేమలో లీనమైపోయారు. ఈ స్నేహ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. శ్రమ చేయవలసిన సమయంలో ఈ వరదానం ద్వారా శ్రమను పరివర్తన చేసుకోగలరు. పిల్లలు శ్రమను అనుభవం చేసుకోవడం బాబ్దాదాకి ఇష్టం అనిపించదు. పిల్లలు శ్రమ అనుభవం చేసుకుంటే పరమాత్మకి ఇష్టం అనిపించదు. స్నేహశక్తి యొక్క విస్మృతియే శ్రమను అనుభవం చేయిస్తుంది. ఎంత పెద్ద ఎటువంటి పరిస్థితి అయినా కానీ ప్రేమతో స్నేహంతో పరిస్థితి రూపి పర్వతం కూడా పరివర్తన అయ్యి నీరు వల్లే తేలికగా అయిపోతుంది. రాయిని కూడా నీరుగా చేసుకోగలరు. మాయ ఎంత విరాట రూపంతో సూక్ష్మ రూపంలో ఎదుర్కొన్నా సరే స్నేహ సాగరంలో ఇమిడి పొండి అప్పుడు ఎదుర్కొనే మాయ శక్తి కూడా సమాప్తి అయిపోతుంది. మీ ఇమిడ్చుకునే శక్తి శివమంత్రంగా కాదు, కానీ శివమంత్రంగా అయిపోతుంది. అందరి దగ్గర శివమంత్రం యొక్క శక్తి ఉంది కదా, లేక పోగొట్టుకున్నారా? శివుని స్నేహంలో లీనమైపోండి. కేవలం మునకలు వేసి వచ్చేయకండి. మధురమైన బాబా, ప్రియమైన బాబా అని కొద్ది సమయం స్మృతిలో ఉంటున్నారంటే మునకలు వేసి మరలి తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు మాయ దృష్టి పడుతుంది. లీనమైపోతే మాయ దృష్టి నుండి దూరం అవుతారు. మరేమి రాకపోయినా కానీ జన్మ యొక్క వరదానమైన స్నేహ శక్తిలో ఇమిడిపోండి. అవటం రావటం లేదా? పరమాత్మతో స్నేహం చేయడం లీనం అవటం రావటం లేదా? స్నేహం అయితే సహజమే కదా, అందరికి అనుభవం ఉంది కదా. బ్రాహ్మణ జీవితంలో ఆత్మిక స్నేహం అనుభవం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? స్నేహమే సహజయోగం. స్నేహంలో లీనమైపోవటమే సంపూర్ణ జ్ఞానం. ఈ రోజు యొక్క గొప్పతనం కూడా స్నేహమే. అమృతవేళ నుండి విశేషంగా ఏ ఆలల్లో తేలియాడుతున్నారు? బాబ్దాదా యొక్క స్నేహంలోనే ఈదుతున్నారు కదా. సర్వ ఆత్మలలో ఒక్క బాబా తప్ప మరేదైనా జ్ఞాపకం ఉందా? సహజ స్మృతి ఉంది కదా, లేక శ్రమ చేయవలసి వచ్చిందా? సహజం ఎలా అయింది? స్నేహం కారణంగా సహజమైంది. మరైతే కేవలం ఈరోజు స్నేహ దినమా? సంగమయుగమే పరమాత్మ స్నేహయుగం. ఈ సంగమయుగం అంతా ఏంటి? పరమాత్మ స్నేహయుగం. అచ్చా, ఓం శాంతి.